దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం దామవరం గ్రామంలోని సర్వే నెంబర్ 1/1లో భూసేకరణ నిమిత్తం ఫిబ్రవరి 1 GOMS నెంబర్ 1ని విధిగా అమలు చేయాలని దామవరం రైతులు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామవరం గ్రామంలో శాశ్వత లీజుదారుల దగ్గర 418.14 ఎకరాలను సేకరించాలని GO1 విడుదల చేశారని, కానీ కొంతమంది రెవెన్యూ అధికారులు దీనిని దుర్వినియోగం చేస్తూ అదనంగా మరో 28 ఎకరాల భూమిని శాశ్వత లీజుదారులుగా చేర్చారని వారు విమర్శించారు. ఏదైతే ప్రభుత్వం వారు విమానాశ్రయం కోసం భూమి సేకరిస్తుందో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా గ్రీవెన్స్లో మా సమస్యలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈరోజు మీతో కూడా ఈరోజు మా విషయాలు మా బాధల్ని చెప్పుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే నేషనల్ హైవే రోడ్డు ఇది ఏదైతే ఎయిర్పోర్ట్ ల్యాండ్ వాళ్ళు ఏదైతే సేకరిస్తున్నారో ఆ ల్యాండ్ ఇదండి. ఫస్ట్ 700 ఎకరాలు ఆల్రెడీ సేకరించున్నారు నేషనల్ హైవే నుంచి. పరవ ల్యాండ్ ఇది. ఇక్కడ మధ్యలో కొంత అదర్ ల్యాండ్ ఉన్నా ఇప్పుడు మా సమస్య వచ్చి ఈ 1/1 ఏదైతే ఉందో ల్యాండ్ దానికి సంబంధించి మాట్లాడేదానికి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నామండి. ఈ 1/1లో 1/1కి సంబంధించి మొత్తం 700 ఎకరాలు ల్యాండ్ అండి. అది ఈ 700 ఎకరాలు ల్యాండ్లో ఎయిర్పోర్ట్ కోసం 418 ఎకరాలు తీసుకుంటున్నట్టుగా గవర్నమెంట్ వారు మాకు జీవో ఇష్యూ చేశారు. జీవో నెంబర్ 1 ఇష్యూ చేశారు. దాని ప్రకారం 418 ఎకరాలు దాంట్లో 1/1లో సేకరిస్తున్నామని చెప్పారు. ఇది జీవో కాపీ అండి. ఇది పోతే ఇప్పుడు మా సమస్య ఏంటంటే ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసుకునే ల్యాండు ఈ పక్కన కొంత అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నారో ఆ పక్కన అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఈ రెవెన్యూ వాళ్ళు దీన్ని యాడ్ చేశారు. దీంట్లోకి ఈ ల్యాండ్లోకి యాడ్ చేశారు. ఈ ల్యాండ్లోకి యాడ్ చేసినందువల్ల ఇక్కడ ఏం చేశారంటే ఉన్న ల్యాండ్లో నుంచి ఈ 418 ఎకరాలు 1/1 సర్వే నెంబర్లు ఏదైతే తీసుకుంటామన్నారో దాంట్లో 20 ఎకరాలు వదిలేశారు. 20 ఎకరాలు వదిలేశారు. మొత్తం కొరవ ల్యాండ్ అవతల ఉంది. ఇంకా 300 చిల్లర ఎకరాలు ఉండాలా. ఇదైతే 20 ఎకరాలు వదిలేశారు. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఈ 1/1 సర్వే నెంబర్ ఏదైతే మీరు సేకరిస్తున్నారో ల్యాండ్ మాకు ఏదైతే జీవో ఇచ్చారో ఆ 1/1 సర్వే నెంబర్లోనే మీరు 418 ఎకరాలు సేకరించాలా అనేది ఫస్ట్ పాయింట్. యాజ్ పర్ జీవో మీరు ఏదైతే జీవో ఇచ్చినారో దాని ప్రకారం 418 ఎకరాలు పర్ఫెక్చువల్ లీజు శాశ్వత లీజు కింద మాకు ఇచ్చినటువంటి భూమిని సేకరించమని చెప్పి మేము కోరుతున్నాం. కాకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు ఏంటంటే మొన్న మీకు కూడా తెలుసు తహసీల్దారు కృష్ణ గారు ఏసీబీ ట్రాప్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగబట్టి ఈ 28 ఎకరాలు దాంట్లో యాడ్ చేయబట్టే ముఖ్యంగా ఆయన ఏసీబీ ట్రాప్లు ఇరుక్కున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కానీ అధికారులైనా దాన్ని గుర్తించి దాన్ని డివైడ్ చేసి మాకు ఏదైతే 418 ఎకరాలు తీసుకోవాలనో దానికి మాకు న్యాయం చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అదే విషయం మీద ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఇప్పుడు మేమనేది ఏంటంటే ఈ 28 ఎకరాలకి సపరేట్ 1/1 PNO 1/1 NNO మీరు సపరేట్ జీవో ఇచ్చుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి. మాకైతే ఇబ్బంది లేదు. మాకు ఏదైతే 1/1లో 418 ఎకరాల చిల్లర మా ఏదైతే తీసుకుంటామన్నారో దానికి సంబంధించి పర్ఫెక్చువల్ లీజుకి సంబంధించి దానికి కాంపన్సేషన్ ఇవ్వమని మేము మాట్లాడేది. ఈ 28 ఎకరాలు యాడ్ చేసి మాకేం చేశారంటే బ్యాలెన్స్ 390 ఎకరాలు మీ దాంట్లో తీసుకుంటున్నామని చెప్పి లెటర్స్ ఇచ్చారు మాకు. కానీ ఈ 390 ఎకరాలు మాకు చూపిస్తూ ఈ 418 ఎకరాలు యాక్చువల్గా పోతే 310 ఎకరాలు మాకు ఉండాలి ల్యాండ్, బ్యాలెన్స్ ల్యాండ్ 700 ఎకరాలు. కానీ వీళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్లో ఏముంది 281 ఎకరాలు చూపించున్నారు. అంటే 28 ఎకరాలు మాకు ఇక్కడ తగ్గించేసారు గవర్నమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు చేసే పనులు ఇవన్నీ. ఈ ల్యాండ్ ఏదైతే తగ్గించారో మేమేం చెప్తున్నామంటే వాళ్ళకి ఇస్తే మాకు ఇబ్బంది లేదు. వాళ్ళకి సపరేట్ జీవో తెప్పించుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి.
మాది ఏదైతే చెప్పారో మాకు 418 ఎకరాలు పర్పెచువల్ లీజుకి సంబంధించి మాకు ఏదైతే జీవో ఇష్యూ చేశారో అంతవరకు ల్యాండ్ తీసుకోమని చెప్పి మేము చెప్తాం. ఇప్పుడు ఈ 20 ఎకరాలు కూడా వదిలేశారు కదా, 4వ నంబర్ బిట్ అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7 బిట్లు లెక్కన 100 ఎకరాల లెక్కన డివైడ్ చేసుకున్నాం మేము రైతులు. అక్కడ ఈ 4 బిట్లు 400 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 20 ఎకరాలు ఏదైతే వదిలేశారో లాస్ట్లో ఇదేమైందంటే ఒక్కొక్క రైతుకి 20 సెంట్లు 30 సెంట్లు వదిలేశారు. దాన్ని ఏం చేసుకోవాలి రైతులు? ఒక పాయింట్, ఈ బోర్లు కానీ కరెంట్ సర్వీసులు కానీ దానికి సంబంధించిన దారులు కానీ అన్నీ ఎయిర్పోర్ట్కి పోయే ల్యాండ్లో ఉంటాయి. అందువల్ల మేమేం చెప్తున్నామంటే ఈ 400 ఎకరాలు మీరు సేకరించుకుంటే ఈ 28 ఎకరాలు సపరేట్ జీవో తెచ్చి మీరు కాంపన్సేషన్ ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మాకు సంబంధించిన ల్యాండ్ మా 4 బిట్లు కానీ తీసుకుంటే మీకు ఎయిర్పోర్ట్ 418 ఎకరాలు సరిపోద్ది. యాజ్ పర్ జీవో మీరు ఇచ్చిన జీవో ప్రకారం మేము అడిగేది, దాని ప్రకారం కరెక్ట్ చేసుకొని 20 ఎకరాలు కూడా తీసుకుంటే మాకు ప్రాబ్లం ఉండదని మేము తెలియదు. దామవరం దగదర్తి మండలం దామవరం గ్రామంలో ఏమైతే విమానాశ్రయానికి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రభుత్వం వారు చేపట్టిన భూసేకరణ 418 ఎకరంల 23 సెంట్లు వాళ్ళు భూసేకరణ చేస్తున్నామని గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారు. 2/1/2026 జీవో ఇచ్చారు. జీవో ప్రకారం ఏముందంటే మేము శాశ్వత లీజుదారుల నుంచి 418 ఎకరాల 23 సెంట్లు మాత్రమే విమానాశ్రయ భూములకి మేము తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ దగదర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క చాతుర్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని, వారి మాయాజాలాన్ని దామవరం రైతుల మీద మొత్తం చూపించారండి. ఇక్కడ ఆన్ రికార్డు పేపర్ మీద ఒకటి, గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైతే మనం ఏ పొలం అన్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు మీ భూమి వెబ్సైట్లో నుంచి చూపిస్తున్నారో దాంట్లో ఒక విధంగా, అంటే వాళ్ళు ఎక్కడా ఇరుక్కోకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకటి, ఆన్ పేపర్ మీద అంటే మాకు చూపించేది ఒకటి. ఈ విధంగా అది కూడా మేము 2 రోజుల క్రితం మీ భూమి వెబ్సైట్ నుంచి మేము పేపర్లు డౌన్లోడ్ జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ఈరోజు వచ్చేసి గ్రీవెన్స్ డే ఏమైతే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిందో దామవరం రైతుల తరపున మేము వారికి విత్ ప్రూఫ్తో సహా ఏమైతే గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారో దాని నుంచి మాత్రమే, లీజుదారుల నుంచి మాత్రమే మీరు భూమి సేకరించండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 28 ఎకరములు వాళ్ళు లీజుదారులు కాదండి, 1/1లో వాళ్ళు వేరే భూమి ఉంటే అది ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా. దాన్ని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. 28 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఒక 15 మంది రైతులకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళతో కుమ్ముక్కయ్యి దానిని మా లీజుదారుల్లో వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. కానీ మాకు ఎప్పుడైతే గ్రామ సభ జరిగిందో అది కూడా ఏంటండి, గవర్నమెంట్ జీవో ఇచ్చేసి 13 ఎకరములు మేము ప్రతి రైతుకి ఇస్తున్నాము అని ప్రకటించిన తర్వాత మేము గట్టిగా గ్రామసభ పట్టుబడితే గౌరవ కలెక్టర్ గారు గ్రామసభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు వరకు మాకు దగదర్తి మండలం రెవెన్యూ నుంచి ఏమైతే డాక్యుమెంట్స్ వచ్చాయో, అంటే గ్రామసభ జరగకముందు, ఇప్పుడు నేను ఎవరినైతే 28 ఎకరాల గవర్నమెంట్ పొలము ఆక్రమణలు అంటున్నానో వాటిని లీజుదారులుగా వాళ్ళు చూపించారు. ఇదిగోండి, ఫార్మర్స్ నాట్ సోల్డ్ అంటే గ్రామసభ జరగకముందు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. దీంట్లో 1 నుంచి నేను ఏమైతే 28 ఎకరాలు చెప్తున్నానో 1 నుంచి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. ఎప్పుడైతే గ్రామసభ జరిగిందో మేము అబ్జెక్షన్ పెట్టామో గ్రామసభ వచ్చేతలకి వాళ్ళని లీజుదారుల నుంచి తీసేశారు. ఫస్ట్ ఏమంటే 1 నుంచి నెంబర్ ఇక్కడ 1 నుంచి మామూలు నెంబర్ చూపించారు. గ్రామసభ వచ్చేసేతలకి సీరియల్ నెంబర్ తీసేసి 16వ నెంబర్ నుంచి సీరియల్ చూపించి దామవరం పంచాయతీ ఆఫీసులో ఆ రోజు రాత్రి డిస్ప్లే మాకు ఇవ్వడం